వైఎస్ఆర్ పార్టీలో ఎలాంటి సమస్య వచ్చినా వైఎస్ఆర్ పార్టీ అనుకుంటుందమ్మా వెళ్ళిపోకండి. ఇప్పుడు ఈ 32వ వార్డులో మెజార్టీ భాగం అంతా కూడా ముస్లిమ్స్ అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం. వాళ్ళే వచ్చి చెప్తున్నారు, మాకు 4% రిజర్వేషన్ పెట్టి మా పిల్లలు ఎప్పుడు కూడా మెడికల్ కాలేజీలో కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ అవుతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీర్వచనం వల్ల, ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మా పిల్లలంతా కూడా ఇవాళ డాక్టర్లు ఇంజనీర్లుగా మేము చూడగలుగుతున్నామని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. అదే కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే ఆయన స్పష్టంగా చెప్పారు నాకు. ఆయన ఒక మాట అనేవారు, ప్రభుత్వం ముస్లిమ్స్ అనేవాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఇళ్ళకి అప్లై చేస్తే అంతమందికి కూడా ఇవ్వమని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. ఎప్పుడు కూడా ఇటు ముస్లిమ్స్ అన్న చాలా ఆయనకి ప్రాణం ఎక్కువ. ఎంచేతనంటే ఆయన ఉన్నటువంటి కడప జిల్లాలో అత్యధికంగా మరి ఇవాళ ముస్లిమ్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన ఏ విధంగా సేవ చేశాడో, అదే కాకుండా రాష్ట్రానికి ఆయన 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలామంది ఇవాళ ముస్లిమ్స్ అందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రిలో ఉన్న పరిపాలన చూసుకోవాలని చెప్పి ప్రజలు ముస్లిమ్స్ అందరూ కూడా ఇవాళ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చూడాలనేటువంటి కోరికను అందరూ కూడా వ్యక్తపరుస్తున్నారని అంటే తప్పనిసరిగా ముస్లిమ్స్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఆశీర్వదిస్తున్నారని అంటే మహానుభావుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని మరలా చూడాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారని అంటే రాబోయే రోజుల్లో ముస్లిమ్స్కి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిలాగే తప్పనిసరిగా ఆయన కూడా సర్వీస్ చేస్తారని చెప్పి నేను సంపూర్ణంగా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. రోజు తేడా తల్లి గుర్తుందో లేదో